గ్రంథం 45వ అధ్యాయం 21 మధ్య నుంచి చదువుతాను. నేను చెప్తాను. 45:21 స్టార్టింగ్ నుంచి కాదు కానీ మార్చి చదువుకుందాం. నేను మొదలు పెడుతున్నాను. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడేవాడు, చాలా కాలము కిందట దాన్ని ప్రకటించిన వాడేవాడు. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరునగు దేవుడును, రక్షించేవాడని నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. 22 చదవండి. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందడి, దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. 45:22 చదువుతున్నామండి. 22 అయిపోయింది. 23 నేను చదువుతున్నాను. నా ఎదుట ప్రతి మోకాలును వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేస్తున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరినది, అది వ్యర్థము కానేరదు. 24 యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గురించి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడుదురు. 25 అందరం కలిసి యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప దేవా, నా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన అయ్యబడిని అపాత్రుని తండ్రి యొక్క మాట కూడా నాలో ప్రభావం మొత్తం లేదు. తండ్రి నిష్పత్తికి దాసునని ఒప్పుకుంటున్నాను. ప్రభావం మీ వాక్యం తండ్రి ధ్యానించడానికి కానీ వాక్యం తండ్రి వెల్లడిపరచడానికి కానీ తండ్రి ప్రభావాన్ని నేర్చుకుని కాదని అనుకుంటున్నాను. ప్రభు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధి తండ్రి ఎంతగానో ప్రభావాన్ని నడిపించుకున్నాక అనుగ్రహించండి. నా వింటున్న తండ్రి నీ బిడ్డలు చెప్తున్నా నేను కూడా ప్రభావ నీకు నేర్ చూపించి ప్రభావ ఈ వాక్యం లోబడి ప్రభావ తండ్రి వాక్యాన్ని గ్రహించుకొని అర్థం చేసుకుని ప్రభావ ఏ విధంగా మేము ఆరాధించాలో ప్రభావ మాకు నేర్పించండి. తండ్రి ఆయన పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించారు. ప్రభా ఈ దినం చూడలేక ప్రభా నేను చాలామంది గతించారు. కానీ వారికంటే మేము ఎంత మాత్రమూ శ్రేష్ఠులను కాదు, కానీ కేవలము ప్రభా మీ దయచొప్పున ప్రభా విధంగా ప్రభా మీ సన్నిధిలో మళ్ళా కలుసుకుని మీ ఎందుకు ఆనందించడానికి ప్రభా మీ ఆరాధించడానికి మాకు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ నన్ను తగ్గించుకుంటూ నాలో మస్టు మాలిన్యాన్ని కాల్చివేయని తండ్రి ఆయన ఈ పాత్రగా వాడబెట్టడానికి ప్రభా నాకు కూడా ప్రభా ఏ విధంగా ఆరాధించాలో నాకు నేర్పించుకొని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ప్రభు అంటున్నారు, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు, చాలా కాలం కిందట దానిని ప్రకటించిన వాడెవడు. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరునగు దేవుడను, రక్షించేవాడు నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. అలాగే ఇక్కడ ఇంకొక వచనాన్ని కూడా చూస్తున్నాం. 45లోని 18లో ఒక వచనాన్ని చదువుతున్నాను. మీరు చదవండి ఎవరన్నా. 45:18 ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చిందేమనగా, యెహోవా నన్ను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఇక్కడ ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు అంటే ఆకాశంను భూమిని సృష్టించినటువంటి దేవుడు తను తాను ప్రకటించుకుంటున్నాడు, తను తాను ప్రచురపరుచుకుంటున్నాడు, నేనే దేవుడిని. ఇది పురాతన కాలం నుండి కూడా దేవుడు అనేక మందికి ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క సృష్టి క్రమాన్ని, ఆయన యొక్క మరి అనేక మంది దైవజనులకి ఏ విధంగా మరి బయలుపరుచుకుంటూ వచ్చాడో ఇవన్నీ కూడా మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా ఆయన యొక్క సృష్టించినటువంటి సృష్టిని చూసినప్పుడు కూడా దైవత్వం యొక్క మరి ఆ యొక్క ఏ విధంగా సృష్టించారు, ఏ విధంగా ఆ సృష్టిలో కూడాను దైవ క్రమం ఎలా ఉన్నది. ఆకాశాన్ని, చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాలను చూసినప్పుడు మనకు దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క దైవత్వం యొక్క మరి ఆయన సృష్టి చేసిన విధానము మరి ఒక క్రమంగా ఇది నిర్మించబడింది, క్రమంగా ఇది మరి సృష్టించబడింది తప్ప ఇది దాని కలిగింది కాదు అనే విషయము మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీనిలో కూడా ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. మరి నక్షత్రాలు చూసినా, సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా ఒక క్రమమైన పద్ధతిలో
ఒక క్రమమైనటువంటి కక్షలో పనిచేస్తున్నాయి. కక్ష అంటే ఒక లిమిట్లో, ఒక ఒక పరిధిలో అవి పనిచేస్తున్నాయి. అంతేగాని అవి ఏదో ఇష్టం వచ్చినట్టు పనిచేస్తే మనకి వాళ్ళకి ఇలా ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ పూర్వకాలం మొదలుకొని మళ్ళీ మనం వచ్చడానికి వస్తున్నాం. 21 మధ్య భాగం. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యంను తెలియజేసిన వాడేవాడు, చాలా కాలం కిందట దానిని ప్రకటించిన వాడేవాడు, యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే విషయాన్ని తేటగా స్పష్టంగా మనకి బైబిల్ తెలియపరుస్తుంది. ఉత్పత్తి ఆదికాండం మొదలుకొని మనకి అన్ని అధ్యాయాలు చూసినా కూడా దేవుని యొక్క మరి మహా ప్రేమ, ఆయన యొక్క సృష్టి, ఆయన క్రమము, ఆయన యొక్క నీతి మనకు అర్థమవుతూ వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, నేను నీతిపరుడగు దేవుడును, రక్షించువాడును నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, నీతిపరుడగు దేవుడు, రక్షించువాడు నేనే. అంటే నీతి అనేది కేవలము దేవునిదే, దేవునికే చెందింది, మరి ఎవరికి కూడా చెందింది కాదు. ఎందుకంటే ఆయన ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని, మరి మానవుల్ని సృష్టించే విధానం కానీ, జంతువులు సృష్టించే విధానం కానీ, భూమి సృష్టించే విధానం చూసినప్పుడు ఒక క్రమముగా మనకి తెలుస్తూనే ఉంది విషయాలు. అయితే ఆయన తాను నేను నీతిపరుణ్ణి అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో మనము ఈ వచనాన్ని చూసుకుందామండి. ఏ వచనం అంటే 85వ కీర్తనలోకి వచనాన్ని చూసుకుందాం. ఎనభై 13 చదవండి, ఆఖరి వచనం. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. అలాగే 10వ వచనం చదువుతున్నాను. కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి. అలాగే 89వ వచనంలో కూడాను మరి ఇంకొక వచనాన్ని చూసుకుందాం. 89వ కీర్తన నేను చదువుతున్నాను. 89:14. నీతి న్యాయములు నీ సింహాసనకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తనలు, శృంగధ్వనులు లేని ప్రజలు ధన్యులు అంటున్నారు. అంటే నీతి ఆయనదే, ఇంకొకళ్ళది కాదు. నీతి ఆయనకు ముందున నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును. నీతి అనే మాట మనం చూసుకున్నట్లయితే నీతి రకరకాలుగా ఉంటుంది. కానీ మనం అవలంబించాల్సింది ఎవరి నీతి అంటే దేవుని నీతి అవలంబించాలి. నీతి అంటారు, స్వనీతి అంటారు, అవినీతి అంటారు, ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. అవినీతి అంటే నీతికి వ్యతిరేకంగా ఉన్నది, తర్వాత ఒక క్రమము లేనిది, ఒక ఇష్టానుసారంగా వెళ్ళేది, తర్వాత క్రమం తప్పి నడిచేటువంటి పద్ధతుల్ని అవినీతి అంటారు. తర్వాత స్వనీతి అంటే ఏం చెప్తారా? సొంత నీతి అంటే తనకు తానుగా ఒక నీతిని ఏర్పాటు చేసుకున్నాం, నేను భక్తిగా జీవిస్తున్నాను నేను అని తను తాను సంతృప్తి పరచుకోవటం. నేను ఇది ఒక పద్ధతి నేను వెళ్తున్నాను. నిజమే, చాలామంది లోకంలో దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, వాళ్ళు ఒక భక్తిపరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మనం చూసినప్పుడు మనం కూడా అంత భక్తిగా లేవేమో. ఎందుకంటే కొంతమందిని నేను చూసినప్పుడు బ్రాహ్మణులే కానీ, వేరే వాళ్ళే కానీ ఒకళ్ళని కాదు, ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తుంటారు. కానీ వాళ్ళకి లోతైనటువంటి దేవుని భయము, ఆ మార్గంలో వాళ్ళు మరి కొంత తప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు అనుకుంటారు మేము వెళ్ళే మార్గమే సరైన మార్గం. ఎవరైతే మేము వెళ్ళే మార్గమే సరైన మార్గము అని అనుకుంటా వెళ్తుంటారో వాళ్ళని ఏమంటారంటే అనీతిని ఏమంటారంటే స్వనీతి అంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మనం నేర్చుకోవాల్సింది దేవుని నీతి. దేవుని నీతిని మనము ఎంతైనా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కృపాసత్యములు కలుసుకున్నవి, ఇంకో మాట నీతి సమాధానములు ఒకదానొకటి ముద్దు పెట్టుకునేవి అన్నాడు. కృప అంటే ప్రభు, సత్యం అంటే ధర్మశాస్త్రం, నీతి అంటే ధర్మశాస్త్రము, మళ్ళా సమాధానం అంటే ప్రభుని యేసుక్రీస్తు. అంటే రెండింటిని కూడా మేళవించాడు, కలిపాడు. కొత్త నిబంధన పాత నిబంధనకు వచ్చినప్పటికీ దేవుని యొక్క నీతి మళ్ళీ యేసుప్రభు వారు కూడా వచ్చింది. నీతి పరుడగు దేవుడును, రక్షించువాడును నేనే. అలాగే ఇదే మాట యేసుప్రభు వారికి కూడా ఇదే పదం వాడబడింది. జకర్యా 9:9 చదవండి ఎవరన్నా.
జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గార్ధం ఎక్కి. ఆ మాట ఎవరికి వర్తిస్తాయండి? చెప్పండి, మీరు చెప్పాలి, ఆయన చెప్పడం కాదు. ఎవరికి వర్తిస్తాయి ఆ మాటలు? తెలియట్లేదా? గాడిద ఎక్కింది ఎవరు? యేసు ప్రభు వారు. ఇంతసేపు ఆ చెప్తానికి ఇంత వాక్యం వింటున్నారు, ఇంత చక్కగా మీరు చూస్తున్నా ముచ్చటేస్తుంది. చాలా టకటగా చెప్పేసండి, మా సంతోషం. ఏమి నా దగ్గర మీరు ఏమి అంత సందేహపడవద్దు, లేకపోతే చెప్తే ఏమో తప్పు చెప్పినా పర్లేదు, నోరు తెరవాలి ముందు అంటే మీ ఆసక్తిని తెలియపరుస్తుంది. కనుక ఈ మాటలు జకర్యా ప్రవక్త యేసు ప్రభు రాకముందే ప్రవచిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ నీతిపరుడు రక్షణ నిబంధన ఇక్కడ వాడబడింది, ఇక్కడ కూడా వాడబడింది. ఎక్కడ వాడబడింది? మనం చదువుకున్నటువంటి 45:21 చివరిలో కూడా ఏం పడింది? నేను నీతిపరుడునకు దేవుడును రక్షించువాడును నేనే. కనుక రక్షణ ఆయనదే, నీతి ఆయనదే. సృష్టించిన సృష్టికర్త దేవుడు మనకి నీతిని నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా మనల్ని రక్షించేవాడు కూడా ఆయనే. మరి 45 కాదు, 15 అధ్యాయం 14 అధ్యాయం 13 వచ్చినటువంటి నిర్గమకాండం 14-13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. నేను కలగజేయ రక్షణ ఊరకే నిలుచుండి చూడుడి అంటే ఎంత అది ఎటువంటిదంటే కొంచెం కూడా ప్రయాసపడక్కర్లా, అసలు కష్టపడక్కర్లేదు. వాళ్ళు భయపడిపోతున్నారు, మాకు సమాధులు లేవా, మా ఐగుప్తులైనా మమ్మల్ని ఎందుకు ఉండలేవు లేదు, ఎందుకు చావలేదు, అక్కడే ఉండిపోయి లేదు, ఇక్కడ మా సమాధులు లేవని ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ చంపేస్తున్నావా అని సడుక్కుంటుంటే అది ప్రార్థించగానే ప్రభు ఆయన ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. మరి నేడు చూసేటువంటి ఐగుప్తుల్ని మరిక మీరు చూడరు. ఎందుకు చూడరు అంటున్నాడు అక్కడ? ఎర్ర సముద్రం ఏమైపోతుంది? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఆరణ్యాలను వారు నడిచిపోతున్నారు. అయితే వాళ్ళు దాటిపోగానే ఏమైపోయింది? మళ్ళీ సముద్రం అయిపోయింది, ఒక్కసారి మళ్ళా ఎప్పుడు మాదిరి కలిసిపోయింది. మొత్తం ఐగుప్తు అంతా ఏమైపోయారు? చనిపోయారు. అంటే ఏంటంటే ఎటువంటి రక్షణ అంటే అది రక్షణది, శత్రువు నుంచి రక్షణ. శత్రువు వాళ్ళని చంపేయాలని, శత్రువుని మళ్ళీ వాళ్ళని పూర్తిగా వాళ్ళని హతం చేయాలని వెంటబడి ఫరోకి వస్తున్నాడు ఫరో రాజు. మరి ఫరోని మించినటువంటి బలం వాళ్ళ దగ్గర లేదు, ఎవరికి లేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఒకటి దైవశక్తి. ఆ దైవశక్తిని మోసే నమ్ముకున్నాడు, వాళ్ళు నమ్ముకోలేదు. వాళ్ళు అప్పుడు దాకా వెంబడిస్తూ వచ్చారు. అయితే నేను నేడు కలగజేయ రక్షణను ఊరకే నిలుచుండి చూడుడి, ఊరకే నిలుచుండి చూడుడి. మనం చాలాసార్లు ఆయన రక్షణ అనుభవంలో ఉండకుండా మనం మన సొంత ఆలోచనతో వెళ్ళిపోతున్నప్పుడు మన రక్షణను, అట్లాంటి రక్షణ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కాపాడబడటం. రక్షణ అంటే పాపం నుంచి రక్షణ అనేది అది ఇంకో అర్థము. ఇక్కడ మాత్రము రక్షణ అంటే అర్థం ఏంటంటే శత్రువు నుంచి విడుదల, ప్రమాదం నుంచి తప్పించబడటము, ప్రమాదం నుంచి కాపాడబడటము. మన తెలుగు భాష కరెక్ట్ అనే మీనింగ్ కరెక్ట్ అని కూడా అనకూడదు. సరే, మన 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 సోదరులు, హిందూ సోదరులు వాడే పదం ఏంటి? రక్షించబడ్డాడు, కాపాడబడ్డాడు అనే పదానికి రక్షణ అనే పదం వాడతారు. మనమేమో ఎక్కువ క్రైస్తవులను మనం వాడే పదం ఏంటి? పాపం నుండి విడుదల, పాపం నుంచి విడుదల, పాపం నుంచి రక్షించబడటము అనే పదాన్ని మనం ఈ అర్థం కూడా చెప్తాము. 2 కరెక్ట్ అర్థాలే. అయితే ఇక్కడ దేవుడు మనకొక దుర్గముగా, మనకొక శైలముగా, మనకొక ఆశ్రయంగా, మనకొక శృంగంగా ఉన్నాడు అనే పదాలు మనం ఎందుకు వాడుతున్నాము? పాత నిబంధనలో దేవుడు ప్రతి ఒక్క పరిస్థితి నుంచి, ప్రతి ఆపద నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి శత్రువు నుంచి కూడా ఆయన మనల్ని కాపాడుతాడు అనే భావాన్ని, అర్థాన్ని తెలియజేసే రీతిగా ఆయన రక్షించువాడు నేనే, నీతిపరుడు నేనే అంటున్నాడు. తర్వాత 22వ వచనంకి వచ్చేటప్పటికి భుజిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఈ మాట ఎవరికి వర్తిస్తుందండి? మనం సువార్తకి వెళ్తున్నప్పుడు
ఈ వాక్యాన్ని వాడతామా లేదా? వాడతాం కదా, ఎక్కువగా వాడతాం. ఇక్కడ నా వైపు అనేటప్పటికీ ఆ బ్రాకెట్లో యేసు అని పెడతాం మనం. కనుక అక్కడ యేసు వారు ఏమంటున్నారంటే నా వైపు చూసి రక్షణ పొందండి. కనుక యెషయా భక్తుడు దాదాపు 600-700 సంవత్సరాలకు పూర్వమే ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన రాకడ గురించి ఇంత చక్కగా మరి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సువార్త ఇదొక 5వ సువార్త అంటారు అన్నమాట, పాత నిబంధన సువార్త అంటారు. ఎందుకంటే యేసు ప్రభువు గురించినటువంటి ప్రవచనాలు యెషయాలో ఉన్నట్టుగా ఇంకెక్కడా లేవేమో. దాదాపు అన్ని అధ్యాయాలు కూడా ప్రభుని యేసుక్రీస్తు వారి గురించినటువంటి విషయాలే, ఆయన రాకడ గురించి, మొదటి రాకడ గురించి, రెండో రాకడ గురించి కూడాను వివరించబడతా వచ్చాయి. ఇక్కడ నా వైపు చూచి రక్షణ పొందండి అనేటువంటి ఈ పదం దగ్గర కాసేపు అవుదాం. ఎందుకంటే ఒక దైవజనుడు స్పర్జన్ గారు ఆయన యొక్క పుస్తకంలో రాస్తున్నాడు, ఆయన రక్షణ ఏ విధంగా పొందుకున్నాడు అనే విషయాన్ని. ఆయన మంచి భయంకరమైనటువంటి చలికాలం అన్నమాట. అది పూర్తిగా దాన్ని ఏమంటారు, ఐస్ గడ్డలాగా కురుస్తుంది. ఆ కురుస్తున్న సమయంలో ఆ కుర్రవాడు యవనస్తుడు 18 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. మంచి విశ్వాసి, ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబం అంతా కూడా రక్షణ, మరి ప్రభులో ప్రభుని కుటుంబము మంచి విశ్వాసంలో ఆ కుర్రవాడిని స్పర్జన్ గారిని పెంచుకున్నారు. మరి ఆయన ఆదివారం ఆ చలిలో కూడాను ఆ చర్చికి వెళ్తున్నప్పుడు వెళ్ళాడు. అందరూ అప్పటికే వచ్చేసి కూర్చున్నారు, ఎక్కువ మంది లేరు, ఒక 20-30 మంది ఉన్నారేమో అంతే. మరి చెప్తున్న వాక్యం చెప్పేది కూడా పాస్టర్ గారు కాదు, మరి ఒక మరి చర్చి ఎల్డర్ గారు అంటారు కదా, మన సంఘ పెద్ద అంటాం. సంఘ పెద్ద వాక్యం చెప్తున్నాడు. ఒకవేళ పాస్టర్ గారు ఒకవేళ రాలేదు తెలియదు. సంఘ పెద్ద వాక్యం చెప్తున్నప్పుడు ఈ నీళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, బెరుగ్గా కూర్చుంటే మరి ఆయన ఈ వాక్యాన్ని చెప్తున్నాడు, నా వైపు చూసి బోధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని అంటూ, ఓ యవనస్తుడా, యేసు ప్రభువు వారు నీకోసం మరణించారు అని చెప్పేసి ఈయనవే చేయబెట్టి చూపిస్తున్నట్టుగా మాట్లాడుతుంటే ఒక్కసారి ఆయన ఉలికి పడ్డాడంట. ఆయన వైపు చూడు, యేసు ప్రభువు వైపు చూడు. యేసు ప్రభువు వారు నువ్వు చేసిన పాపాలను బట్టి, మరి నీవు నోటితో కళ్ళతో చేసిన పాపాలను బట్టి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ చేతులతో పాపాన్ని చేసిన పాపాన్ని బట్టి ఆయనకి మేకులు కొట్టారు. నీ కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన కాళ్ళకి మేకులు కొట్టారు. నీకోసం ఆయన రక్తం కార్చాడు. చూడు చూడు యేసు వారిని చూడని చెప్పి చెప్తుంటే హృదయంలో తాకబడ్డాడు. హృదయంలో తాకబడి, అవును నిజంగా నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకంగా మంచి భక్తిలో పెంచబడ్డప్పటికి కూడాను తను వ్యక్తిగతంగా తెలుసుకునేటువంటి సందర్భము అది అన్నమాట. అప్పుడు దాకా వ్యక్తిగతంగా నేను పాపిని అని తన సొంత మానసికంగా సొంతగా ఆత్మలో ఎరిగినటువంటి అనుభవం అప్పుడే వచ్చింది. ఎందుకంటే నా కోసమే యేసు ప్రభువు వారు శిలువలో మరణించారు. నేను నా హృదయంతో, నా తలంపులతో, నా ఆలోచనతో, నా చేతులతో, నా కళ్ళతో, నా కాళ్ళతో నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన చనిపోయాడు. కనుక ఆయనలో నమ్మకం ఉంచాలి. ఆయన నా కోసం చనిపోయాడు కాబట్టి ఆయన ద్వారానే నాకు రక్షణ, నా పాపం నుంచి విడుదల యేసు ప్రభువు ద్వారానే అని ఒక చక్కని సువార్త, సింపుల్గా చెప్పినటువంటి ఆ సువార్తకి అతను లోబడి నేను పాపిని అని గ్రహించగలిగాడు. కనుక నా వైపు చూచి రక్షణ పొందండి. మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడాను అక్కడ ఇత్తడి సర్పం గురించి చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఇత్తడి సర్పం గురించి. వినపడుతుందా గట్టిగా? యోహాను సువార్త 3వ అధ్యాయం 13 చదవండి. 13 నుంచి 19 దాకా. చూసారా? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకం నుండి ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అంటే ఏంటంటే యేసు ప్రభువు వారు మరి మనుష్య కుమారుడిని చెప్పబడినప్పటికీ కూడా ఆయన దైవ కుమారుడిగా, ఆయన దేవుడే, సాక్షాత్ దేవుడే, ఆయన పరలోకం నుండి భూమికి వచ్చిన వాడుగా మనకి చూస్తున్నాము. అయితే పరలోకాన్ని ఎరిగిన వాడు ఆయన ఒక్కడే. అలాగే అరణ్యంలో మోసే సర్పంని ఎలాగెత్తినో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, ఇక్కడ ఇతర సర్పాన్ని ఆ స్తంభం మీద పెట్టినప్పుడు ఎంతమంది అయితే ఆ సర్పం చేత కాటు వేయబడ్డారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారండి? ఆ మరణం నుంచి ఏమయ్యారు? తప్పించబడ్డారు. వాళ్ళందరూ కూడా స్వస్థత వచ్చింది. కనుక అంతకుముందు వాళ్ళు తీసుకున్నటువంటి పాపాలను బట్టి ఆ పరిస్థితి వచ్చింది.
ఎప్పుడైతే ఆ సర్పాన్ని యుక్త సర్పాన్ని స్తంభం మీద పెట్టి అందరూ అది దాన్ని చూడాలనగానే అక్కడ వాళ్ళంతా కూడాను ఎవరైతే చూశారో వాళ్ళందరూ కూడా మరి స్వస్థత పొందుకుంటూ వచ్చారు. చూడటము ముఖ్యం ఇక్కడ. యేసుప్రభు వారిని చూడటము, యేసుప్రభు వారిని చూస్తున్నప్పుడు నీ ఆత్మలో కార్యం జరుగుతుంది. యేసుప్రభు వారిని చూస్తున్నప్పుడు నీ పాపం నీకు తెలుస్తుంది. యేసుప్రభు వారిని చూస్తున్నప్పుడు నీ రక్షణ అనుభవంలోకి నువ్వు వస్తావు. అంటే రక్షణ అనేది నీ వల్ల అయింది కాదు, రక్షణ అనేది దేవుని వలన. అది కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ సాధ్యమవుతుంది. కనుక ఎవరైతే యేసుప్రభు వారిని చూస్తారో వాళ్ళు నశింపక, అదేనా వచ్చినము అరణ్యంలో మోస సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యం పొందినట్లును మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే మనుష్య కుమారుడు మరి చనిపోవాలి, శిలువలో చనిపోవాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తెచ్చుటకు దేవుడు ఆయన లోకంలో నీకు పంపలేదు. కనుక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మనం రక్షణ పొందుకోవడానికి తన సొంత కుమారుని భూమి మీద పంపించాడు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిత్య జీవం పొందుకుంటాము. కనుక ఆయనను చూడాలి. ఇక్కడ నీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు. కనుక ప్రభు వైపు చూడటం అనేది రక్షణ పొందడం వరకేనా? రక్షణ పొందిన తర్వాత జీవితాంతం వరకు కూడా చూడాలక్కర్లేదా? చెప్పండి. చూడాలి. చూస్తేనే విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడొచ్చు. అక్కడ చూడటం మనకి క్షేమము, చూడటం మనకి మేలు. ఎందుకంటే యేసుప్రభు వారిని చూడటం వలన ఏమి మనకు వస్తుంది? యేసుప్రభు వారిని చూడటం వలన మనకి ఎన్నో విషయాలు మనకు అర్థం అవుతాయి, ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. మన జీవితం ఎంత అక్రమంగా ఉంది, మన జీవితం ఎంత లోపభూయిష్టంగా ఉంది, ఎంత పాపంతో నిండి ఉన్నది, ఎంతగా అవిధేయతతో ఉన్నాము. ఎప్పటికప్పుడు మనము ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు సహవాసంలోనికి రావాలి అంటే మనం సహవాసం ఉండటం ద్వారా మనం ఎప్పుడు కూడాను వాక్యం అనేటువంటి ఆహారాన్ని పొందుకుంటూ ఉంటాము. మరి ప్రభువుని ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటాము. అంతేకాకుండా ప్రభువుకి లోబడే అనుభవం ఉన్నా మనం వెళ్తాము, మన విశ్వాసంలో కొనసాగుతాము. ఎప్పుడైతే మనం ప్రభు అంటే చూడమో, వాక్యం చదవమో, వాక్యం కూడా యేసుప్రభు మాటలే ఉన్నాయి అక్కడ కూడా. కనుక ఆ యేసుప్రభు మాటలు మనం గ్రహించుకోకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా మరి రొట్టెలో పాల్గొండా ఉన్నటువంటి ఏమవుతుందంటే మనము డ్రై అయిపోతాం. అంటే మనము మన చేప నీళ్ళలోంచి బయటకు వస్తే ఎలా చచ్చిపోతుందో ఆ పరిస్థితి మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ధ్యానించాల్సిన విషయంగా ఉంది. అదేంటంటే నా ఎదుట ప్రతి మోకాలను 23వ వచనము, నా ఎదుట ప్రతి మోకాలు వంగననియు ప్రతి నాలుగు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాటకు బయలుదేరి ఉంటే అది వ్యర్థం కాలేదు. ముందు ఈ ప్రతి మోకాలు అనే విషయాన్ని మనము ధ్యానిద్దామండి. ఇది మనకి ఫిలిప్పీ పత్రికలో చాలా చక్కగా వివరించబడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వరకు ఉన్న చదవండి. 6 నుంచి 11 వరకు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉంది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో చూడండి 3 చెప్పబడ్డాయి. పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ అని మాట వాడుతున్నాడు ఇక్కడ. చదవండి. ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించారు. దేవుడి యొక్క ఔన్నత్యము, యేసుప్రభు వారి యొక్క ఔన్నత్యము చెప్పబడుతూ వస్తుంది, గొప్పతనము చెప్పబడుతూ వస్తుంది. ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి. ఎందుకు? ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి నీ పట్ల, నా పట్ల?
ఎంతగా తగ్గించుకున్నాడు ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ ముందు వచనాల్లో ప్రభువు మరి పరలోక వైభవాన్ని విడిచిపెట్టేసి మరి ప్రభు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఏమాత్రం కూడా ఆయన ఇక్కడ ఏమంటున్నాడు, ఎంచుకోలేదు అని. దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక కాబట్టి అని ఒక్కొక్కటి మెట్టు కిందకు వస్తున్నాడు. ఒకటి పరలోకం నుంచి కిందకు వచ్చాడు, రెండోది మనుషుల పోలికగా పుట్టాడు, మూడోది దాసుని స్వరూపము ధరించాడు, ఇంకా కిందకు వస్తే రిక్తునిగా అంటే ఖాళీ చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే ఖాళీ చేసుకున్నాడు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా అన్నీ లేనట్లుగా అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? తాను ఎందుకు ఖాళీ చేసుకున్నాడు? నీ కొరకు నా కొరకు. ముందు నా కొరకే అనుకుంటాం మంచిది. స్పర్జన్ గారు ఏ విధంగా అయితే ఆయన చూడు, నీకోసమే ఆయన మరణించాడు, నీ కొరకే ఆయన గాయపరచబడ్డాడు, నీ కొరకే ఆయన మేకులతో కొట్టబడ్డాడు, మరి నీ కొరకే నీ పాపల నిమిత్తమే ఆయన చనిపోయాడని ఏ విధంగా అయితే ఆ యొక్క మరి ఆ సంఘకాన్ని చెప్తున్నప్పుడు ఆయన లోబడుతూ వచ్చాడు. యేసుప్రభువు నా కొరకే చనిపోయాడు, నా కొరకు అని చనిపోయినట్టు విషయం తెలుసుకుని మనం విధేయత చూపిస్తే అది ఎంతో మేలు నాకు మీకు కూడా. ఎందుకంటే లోకం దృష్టిలో అది వెళ్తనంగా ఉంటుంది. ఒక మనిషి కోసం ఇంకో మనిషి చనిపోయి, యేసుప్రభువు మనిషి కదా, ఆయన చనిపోవడం ఏంటి, ఆయన చనిపోయినా మనకేం ఉరుగుద్ది అనేటువంటి లోకంలో బోల్డ్ మంది జ్ఞానులు అనేవాళ్ళు అట్లాగే అనుకుంటారు. యేసుప్రభువు చనిపోయినంత మాత్రం ఆయన రక్తం ద్వారా నాకు వచ్చేది ఏంటి అనేవాళ్ళని నేను చాలామందిని చూశాను. మా దేవుళ్ళు మాకున్నారుగా, యేసుప్రభువునే నేను ఎందుకు నమ్ముకోవాలి, యేసుప్రభు తప్ప ఇంకొక అవకాశం లేదు అనే విషయాన్ని మనం ఎందుకు రాలేకపోతున్నాం? ఎందుకంటే నాలో ఇంత చెడు ఉందనే విషయాన్ని ఎప్పుడైతే నేను గ్రహిస్తానో, ఈ చెడుకు పరిష్కారమో, ఈ చెడుకి నిష్కృతి, ఈ చెడుకి కల్మషాన్ని తీసేసేవాడు ఆయన ఒక్కడే అనే విషయంకి వచ్చినప్పుడే మన ప్రభువుని నమ్ముకుంటాం. ఎందుకంటే ఒక దైవత్వం కలిగినటువంటి వాడు దేవుడే సాక్షాత్ నా కొరకు భూమి మీదకి వచ్చి నా పాప నిమిత్తమే మనిషి రూపంలో వచ్చి చనిపోయినట్టు ఆ కారణాన నేను విముక్తుడయ్యాను ఈ పాపం నుండి. కనుక ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో తాను రిక్తునిగా చేసుకుని ఇంకా కిందకు వచ్చేటప్పటికి మరి అంటున్నాడు, మరి ఆయన ఆకారం ముందు మనుషులు కనపడి మరణం పొందినంత కనుక సిలువ మరణం పొందినంతగా, మామూలు మరణం కూడా కాదు, సిలువ మరణం ఒక దుర్మార్గుడికి, ఒక దొంగకి, ఒక వ్యభిచారికి వేసినటువంటి ఆ మరణశిక్షను అనుభవించిన వాడే సిలువ మరణం పొందినంతగా ఎక్కడ ఆకాశంలో దేవునితో సమానంగా తానే దేవుడై ఉండి మరి మనిషి రూపంలో వచ్చి దాసుని రూపం ధరించుకొని మరి సామాన్యమైనటువంటి వడ్రంగి వారి ఇంట్లో జన్మించి, అంతేకాకుండా సిలువ మరణము ఏ పాపం లేని వాడు నీ కొరకు నా కొరకు పాపంగా చేయబడి మరి సిలువలో మరణించడం అనేది అక్కడ ఆయన విధేయతను చూపిస్తుంది, అక్కడ ఆయన దీనత్వాన్ని చూపిస్తుంది. అందువలన దేవుడు ఆయన అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించాడు. అంతేకాకుండా ప్రతి వాని మోకాలు, వాడు భూమిలో ఉండేవాడు కానీ, పరలోకంలో ఉండేవాడు కానీ, భూమి కింద ఉండేవాడు కూడా ఆయన నామాన్ని ఒప్పుకుని తీరాలి. అంతగా ఆయన నామాన్ని హెచ్చించాడు. మరి నువ్వు కూడా ఎంతగా ఆయనని మనం హెచ్చించగలుగుతున్నాము? ఎన్నోసార్లు మనము దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వమండి. ఇక్కడ ఒక మంచి మాట ఉంది, ఒక ఈ కొలస్సీ పత్రికలోనే, కొలస్సీ పత్రిక పక్కనే ఉంటుంది, దానిలో అన్నిట్లో ఆయనకి ప్రాముఖ్యము కలుగు నిమిత్తం అనే మాట వాడబడుతుంది. చదవండి. అన్నింటిలో ఆయనకి ప్రాముఖ్యం అనే మాట ఉంటుంది, చూడండి మొదటి అధ్యాయంలోనే దొరికింది. 18వ వచ్చిన చదవండి, 17 కూడా చదవండి, 17 కూడా. చూసారా ఎందుకు ఆయన కొలవాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి? ఇందాకేమో ఆయన నీ కోసం నా కోసం మరణించాడు, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి సిలువ మరణాన్ని చెందాడు. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఏంటి ఆ కొన్ని విషయాలు అంటే, ఆయన ఆది అయి ఉండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన ఆదిగా ఉన్నాడు. అంతేకాకుండా మృతుల్లో లేచిట్లో కూడా ఆయన ఆదిగా ఉన్నాడు, అంటే ఆది సంభూతుడిగా ఉన్నాడు. కనుక ఆయనకి అన్నింటిలో కూడా ఏమి చేయాలి మనం? ప్రాముఖ్యత ఒక ఆదివారం 2 గంటలే కాదు, ఒక ఆదివారం 2 గంటలు ఇచ్చినట్లయితే ఆయన మోసపోచట్లా, మనం మోసపుచ్చుకుంటున్నాం. మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఆయన చెప్పి చేస్తున్నామా?
ఇది ఆయన చిత్తంలో ఉందా లేదా, ప్రభా ఈ పని చేయమంటావా వద్దా, ఈ విషయాల్లో మనం ఎంతగా నువ్వు ప్రభుకి చోటిస్తుంటే, ఎంతగా ప్రభుతో నువ్వు డిస్కస్ చేస్తుంటే, ప్రభుతో నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు మాట్లాడిన విషయం కానీ, నువ్వు ప్రార్థన చేసిన పరిస్థితి కానీ, నువ్వు ఆయన చెప్పి చేసినటువంటి ఏ పని కూడా వ్యర్థము కాదు, ఆయనతో మాట్లాడినటువంటి ఏ పని కూడాను నిష్ప్రయోజనం కాదు. అంతేకాకుండా ఆయనకి లోబడి ఆయన వాక్యం విధేయత చూపించి చేసిన ప్రతి పనిని కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనం తప్పకుండా ఆయనకి ఏం చేస్తామండి, ప్రాముఖ్యత ఇస్తాము. ఎందుకు ప్రాముఖ్యత ఇస్తాము మనము ఇవ్వాలంటే ఇంకో విషయం కూడా చెప్తాను, కొంచెం డీవేట్ అవుతున్నాను. అంటే మన పుట్టుక ఆయనకి తెలుసు, మన చావు కూడా ఆయన తెలుసు. నీ గురించినటువంటి ఆయన తలంపులు ఎంతో గొప్పవి అంటాడు. అటువంటిది ఆయన ఎన్నో ఉద్దేశాలు నీ పట్ల కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంతో ప్లానింగ్ ఉంది ఆయనకి. అయితే ఆ ప్లాన్లో మనం ఏం కావాలి, ఇమిడిపోవాలి. ఏమైపోవాలి, ఇమిడిపోతే మన జీవితం ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఉంటుంది. అలా కాకుండా మన ఆలోచనలు మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి మనం కొంచెం పక్కకి వెళ్ళామనుకోండి, ఏమైపోతామంటే మనం నష్టపోతాం. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఆయన నామంలో ప్రతి మోకాలు వంగుతుంది. అంతేకాకుండాను ప్రతి నోరు కూడాను ఆయన్ని స్మరిస్తుంది, స్తుతిస్తుంది. ఆయన నామాన్ని తలుచుకుంటున్నాము. కనుక ఒక ఆదివారంకే పరిమితం కాదు, వారమంతా, జీవితం అంతా కూడా నేను కూడా ఆయన మీద ఆధారపడవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఇక్కడ రక్షణ గురించి చదువుకున్నాము, దేవుని యొక్క నీతిని గురించి తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, యేసు ప్రభు వారి నీతి. ఆ విషయాన్ని కూడా మనం కొంత ధ్యానం చేద్దామండి. యేసు ప్రభు వారి నీతి ఏంటి, అది సపరేట్గా ఉందా అని మీకు కొంత అనుమానం రావచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని వచనాలు చూసుకుందాము. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉంది, అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలమునందు అని జనులు నన్ను గురించి చెప్పుదురు. ఆయన వద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలీయుల సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు అంటున్నాడు. ఇక్కడ నీతిపరుడకు దేవుడు అనే విషయాన్ని దేవునికి వర్తిస్తుంది, మరి యేసుప్రభు వారికి కూడా వర్తిస్తుంది. యేసుప్రభు వారి గురించినటువంటి మాటలు, ఆయన నీతి మనము ఎక్కడ ఎక్కువగా తెలుసుకుంటామంటే, యేసుప్రభు వారి నీతిని తెలుసుకోవాలంటే మరి దానికంటే ముందుగా ఒకసారి సామెతల గ్రంథం చూసినా కూడాను, సామెతల గ్రంథం 10వ అధ్యాయం తర్వాత చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో అంతా నీతిమంతుడు అనే మాట వస్తుంది. కానీ దేవుని నీతి అనేది మనం తెలుసుకోవాలంటే మాత్రం మనకు కావాల్సింది, ఇప్పుడు ప్రస్తుతము మనము నూతన నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి యేసుప్రభు వారి యొక్క నీతే మనకు అవసరం. ఎందుకంటే ఆయన మనకి ఏమై ఉన్నాడండి, చదవండి 1 కొరింథీ 31వ వచనం, ఆఖరి వచనం చదవండి. నేను చాలాసార్లు ఈ వచనాన్ని చెప్తూ ఉంటాను. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించేవాడు ప్రభువు నందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును నాయను. సరే, ఈ 4 ఉన్నాయండి అక్కడ. ఏంటి? జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనము. కనుక మనం ఇక్కడ నీతినే తీసుకుంటున్నాము. మా మిగతా 3 కూడా మరి ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మనం చదవచ్చు, ధ్యానించుకోవచ్చు. ఇక్కడ నీతి అనే విషయంకి వచ్చేటప్పటికి దీని నుంచి వివరంగా మనం ధ్యానించాలంటే మరి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 26 దాకా చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 26 దాకా. ఇక్కడ కొంచెం ఆగుదామండి. ఇక్కడ పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి నీతిని దాని నీతిగా ఎంచేవాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి, అది నీతి. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుప్రభు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటున్నా అంటే, అట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అంటే ఏంటంటే ధర్మశాస్త్రం చెప్పబడే విషయాల కంటే కూడా దేవుని నీతి విడిగా కూడా వేరేగా కూడా చెప్పబడింది కొత్త నిబంధన కాలంలో. అంటే ధర్మశాస్త్రాన్ని దాన్ని ఏమంటారంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు, ధర్మశాస్త్ర మాటలు నెరవేర్చబడటానికి, ఇంకా దేవుని యొక్క నీతి
ప్రత్యేకంగా ప్రభువారి ద్వారా మనకి ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా వేరుగా తెలియపరచబడింది. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా రక్షణ పొందాలని. ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళే పాత నిబంధన కాలంలో ప్రభుని వాళ్ళు రక్షణ పొందిన అనుభవంలోకి వచ్చారు. వాళ్ళకి వరకే మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని అనుభవించారు వాళ్ళు. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు, పదార్థాన్ని పాటించిన వాళ్ళు పాపంలోనే చనిపోయిన వారుగా ఉంటున్నారు. అయితే మరి దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. కొత్త నిబంధన కాలంకి వచ్చినప్పటికీ యేసుప్రభువారి ద్వారా ఆ దేవుని నీతి అనేది ఇంకా తేటగా, ఇంకా స్పష్టంగా, ఇంకా వివరంగా బయటపరచబడింది. అదేంటి అంటే ఇక్కడ చదువుతున్నాము, అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది. అది అంటే ఏంటంటే దేవుని నీతి. దేవుని నీతి యేసుప్రభువారి నందరి యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమైనది, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయినది. అంటే యేసుప్రభువారిని నమ్ముకోవడం ద్వారా నీలో దేవుని నీతి వస్తుంది. యేసుప్రభువారిని నమ్ముకోవడం ద్వారా దేవుని నీతి అనే మాట కొంచెం మీకు డౌట్ రావచ్చు, అంటే కొంచెం సందేహం రావచ్చు. యేసుప్రభువారి యొక్క నీతి మనకి ఎక్కడ స్పష్టంగా అర్థమవుతుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు ఏంటి? ఏం పేరండి? కొండ మీద ప్రసంగం. ఒకసారి మళ్ళీ దీన్ని ఇట్లాగే ఉంచుకుని మత్తయి సువార్తకి వెళదాం. అక్కడ 5, 6, 7 అధ్యాయాల్లో దేవుని యొక్క నీతి గురించి, అంటే మనుషులు ఏ విధంగా జీవించాలి, మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి చాలా చక్కగా యేసుప్రభు గారు కొండ మీద ప్రసంగంలో మనుషులు ఏ విధంగా జీవించాలి అనే విషయాల్ని చాలా తేటగా రాశారు. అదే దేవుని నీతి అన్నమాట. మనం ఆ వచనాలను మనం పాటించగలిగితే మనం పాత నిబంధనల కంటే కూడాను కొత్త నిబంధనలో ఉన్నవారం కాబట్టి మనము ఆ అధ్యాయంలో విషయాలు మనం పాటిస్తున్నామని చూసుకుంటే ఎన్నో విషయాలు మనం తప్పిపోతున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఉన్నటువంటి మనము ఆ యొక్క బోధించినటువంటి ఆ బోధ ప్రకారంగా వెళ్తున్నామా, లేకపోతే ఎలా ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరి ఈ వచనాలు చూసుకుంటే 5వ అధ్యాయంలో మరి ఆత్మవిషయమైన దీనిలేని వారు ధన్యులు, దుఃఖపడి వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి తప్పిన వారు ధన్యులు, కనికరము, హృదయశుద్ధి, సమాధానపరచుట, నీతి నిమిత్తం హింసించబడుట, ఇవన్నీ కూడా తలుచుకుంటుంటే, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఇది దేవుని నీతి అనే విషయాలు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మిన వారు ఆయన కృపచేతనే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనే పదం వాడబడింది కదా. కనుక యేసువారి బోధను నువ్వు వింటున్నావంటే యేసువారి బోధన నీకు నమ్మకం ఉంది. అంతేకాకుండా ఆ బోధ ప్రకారంగా మనం నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఆ బోధే దేవుని యొక్క నీతి అండి. ఆ దేవుని నీతి ప్రకారంగా మనం వెళ్తున్నామా, మనం ఎలా వెళ్తున్నాము? ఎందుకంటే కొన్ని వచనాలు చూసుకుందాము. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి కొంత స్పష్టమైనటువంటి ఉదాహరణలతో చెప్తాను. మరి పంటికి పళ్ళు, కంటికి కన్ను. అంటే ఏంటంటే నీ కన్నుని తీసేసిన వాడు, నీ పళ్ళు ఊడబెక్కిన వాడికి వాడి పళ్ళు కూడా ఊడబెక్కాలి. నేను చెప్పిన నీ తమ్ముడు చంపితే వాడిని కూడా నేను ఇంకొన్ని చంపాలి. అంటే హింసకు ప్రతిహింస. అయితే కొత్త నిబంధనలు అలా ఉందా? లేదు. కొత్త నిబంధనలు ఏముంది? నేను ఎవరైనా కొట్టే రెండో చెంపతో కూడా నువ్వు కొట్టించుకో అంటాడు. అంటే ఇదంతా కూడాను ప్రభు యొక్క నీతి మనకు తెలియపరచబడుతుంది. అంతేకాకుండా నీ జీవితంలో ఎక్కడ కూడా అక్రమంగా చేయకూడదు, ఎక్కడ కూడాను మరి తప్పుడు వ్యవహారం చేయకూడదు. నువ్వు నీతిగా జీవించాలి. నీతిగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు లోకంలో? కేవలము క్రైస్తవుల్లో రక్షణ పొందిన వాళ్ళే నీతిగా ఉండడానికి ఆస్కారం ఉంది. కొంతమంది క్రైస్తవేత్తలు కూడా నీతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. నేను లేరని నేను అన్నాను. ఉన్నారు. అయితే దేవునికి తెచ్చినటువంటి నీతి వేరు, దాన్ని స్వనీతి అంటారు. కనుక దేవుని వెంబడించేటువంటి విధానంలో దేవుని మార్గాన్ని చొప్పున వెళ్ళేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనుక వాళ్ళు దేవుని నీతిని కలిగిన వారుగా ఉంటున్నారు. అంటే అబద్ధాలు ఆడకపోవటము, సత్యంగా ప్రవర్తించటము, లంచాలు తీసుకోకపోవటము, తర్వాత ఇతరుల గురించి కొండలు చెప్పకపోవటము, మరి వేషధారణ జీవితాన్ని జీవించకపోవటము, ఇవన్నీ కూడా నేను దేవుని భయంలో నేను వెళ్తున్నాను. నీతిగా జీవించడం ఏంటంటే దేవుని భయంలో, దేవుని మార్గంలో. కనుక నీతి కొరకు ఆకలి దప్పులు అంటే సంపాదన ఉండటానికి నువ్వు అక్రమంగా సంపాదించడానికి అవకాశం ఉన్నా కూడా నాకు వచ్చిందే జీతంతోనే నేను ఉంటాను, దీనికి ఎక్స్ట్రాగా నేను తీసుకోను. ఇలాగా ఇంకా ఎన్నో విషయాల్లో మనం ఎవరిని వారి మీద ఆధారపడకుండా దేవుని మీద చూడటము, ఇవన్నీ కూడా నా ఆకలి దప్పులు కలిగి ఉండటమే. నీతి నిమిత్తం హింసించబడేవారు
ధన్యులు పరలోక రాజ్యము వారిది. అలాగే ఇంకా కొన్ని వచనాలు నేను గౌరవ చదివేస్తాను, చదవండి. ఇక్కడ 20 వచనం చదవండి, 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని. శాస్త్రుల నీతి, పరిశీలన నీతి అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు చూస్తానికి చూడాలని ప్రత్యేకంగా ఆడంబరంగా ఉంటారు. అలా వాళ్ళలాగా మనం ఉండకూడదు. అవన్నీ కూడా మనకి 5, 6, 7 అధ్యాయాల్లో మనకి చక్కగా రాయబడింది. ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఇతరులకు ఏ విధంగా సహాయం చేయాలి. కనుక మన నీతి అంట లోకంలో ఉన్న వాళ్ళ నీతి కంటే కూడా అధికంగా ఉండాలి. కానీ ఇది మనం ప్రయాసపడుతూనే వస్తుంది, కానీ మనం వింటుంటే వచ్చేది కాదు. మన క్రియారూపంలో మనకి అలవర్చుకుంటూనే వస్తుంది తప్ప మనం వినేసి మనము నేను కానీ మీరు కానీ అందరికీ అదే వర్తిస్తుంది. నేను చెప్తున్నా, నేనేమి అందుకునేం కాదు, నేను కూడా ఈ ఇలాంటి వాడిని. కనుక నేను ఎంతవరకు పాటిస్తున్నాను, బోధిస్తున్నటువంటి నేను, మరి నాకు ఎక్కువ శిక్ష అంట, మీకంటే కూడా నాకు ఎక్కువ శిక్ష. ఎందుకంటే బోధిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఇతరులకు బోధిస్తున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను లేదని ఇప్పుడు కూడా భయం నేను కలిగి ఉండాలి. ఇంకొక వచనము బాగా తెలిసిందే, 6:33 చదవండి. ఎవరన్నా బాగా తెలిసిన వచ్చినాం కదా, అది 30 చదవండి అమ్మా. చూసారా, మనము చాలా చింత కలిగి ఉండటం తప్పేం కాదు. మన ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవడం తప్పేం కాదు, చేయాల్సిందే. కానీ చింతపడద్దు అంటున్నాడు. భారం నా మీద వేయండి అంటున్నాడు. నీకు కష్టం ఉంది, నీకు సమస్య ఉంది, ఆర్థిక ఇబ్బంది ఉంది, ఈ సమస్యల్లో కూడా నువ్వు ఒక పని నువ్వు చేయాలి. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట ప్రకటించండి, వెతకండి అంటున్నాడు. కనుక ఇది నువ్వు చేసినప్పుడు నీకు కావాల్సింది నేను ఇస్తాను. చాలామంది క్రైస్తవులకే తెలియదు ఈ విషయం. చాలామంది క్రైస్తవులు నేను దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నానా, దేవుని నీతిని ప్రకటిస్తున్నానా, వీటిలో మనం కొత్తపడి ఉంటాము. దాంతో మనకు కావాల్సిన తిండి విషయంలో కానీ, మనకు కావాల్సిన బట్ట విషయంలో కానీ, మనకు కావాల్సినటువంటి ఇతర అవసరాల విషయంలో మనం కొత్తగా ఉంటుంటాం. అయితే దేవుని రాజ్యాన్ని, ఆ నీతిని వెతికేవాళ్ళు, ప్రకటించేవారు అనుభవం ఉన్నప్పుడు ఆయనకి ఏం కావాల్సినవి అన్నీ కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చాలామంది దైవజనులు వాళ్ళ సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఏమి తినడానికి ఉండే పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేస్తాను వచ్చారు. ఎవరితో చెప్పకుండానే వాళ్ళు మరి ఉంటున్నప్పుడు డానియల్ గారు ఒకసారి మధ్యాహ్నం భోజనం గురించి చింతపడుతున్నాడు. ఎక్కడెక్కడికి బయట ఎక్కడో వచ్చాను నేను, మరి ఏం జరుగు, నాకు భోజనం అక్కడ ఏర్పాట్లు ఎలాగా అని అనుకుంటుంటే దేవుడు అన్నాడు, ముందు నా పని చేయి, నీ భోజన సంగతి నేను చూస్తాను అన్నాడు. అప్పుడు ఎక్కడో కాలేజీలోనే ఎక్కడో ఆయన మరి వాక్యం చెప్పాడంట స్టూడెంట్స్ మధ్య, మరి ఎక్కడో కరెక్ట్గా సన్నివేశం గుర్తు రావట్లేదు. చెప్పిన తర్వాత ఒకళ్ళు వచ్చి అన్నారంట, అయ్యగారు మీకు మంచి భోజనం ఏర్పాటు చేసామండి, మీరు మా దగ్గర మంచి భోజనం రావాలి అంటే దేవుని పని అయిపోయింది అని భోజనం కూడా సమకూర్చబడుతూ వచ్చి. కనుక ఇది మనం తెలుసుకుంటే ఇది ఒక బహిరంగ రహస్యం. ఇది మనం చెప్పాలంటే ఇది ఒక సూక్ష్మం. ఇది మనం గ్రహిస్తే సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, నేను దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకుతున్నాను. అసలు దేవుని నీతి అంటే ఏమిటి, దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే నేను దేవుని రాజ్యాన్ని భూమి మీద ప్రకటించడమే, మనము యేసుప్రభు వారి గురించి చెప్పడమే దేవుని రాజ్యాన్ని ప్రకటించడం. కనుక యేసుప్రభు వారి యొక్క నీతిని, యేసుప్రభు వారు ఏ విధంగా మరి చెప్తూ వచ్చాడో, ఆయన ఆజ్ఞలు, ఆయన జీవించిన విధానమే మనకి ఆయన నీతి అండి. ఒక 5, 6, 7 అధ్యాయాలే కాకుండా యేసుప్రభు వారి యొక్క జీవితము, ఆ యొక్క 300 సంవత్సరాల జీవితం ఏ విధంగా ఉన్నదో తను చూసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఏది కూడా తను తన కోసం తాను ఆయన దాచుకున్నవాడుగాను, కాబట్టి మరి ఎవరి నుంచి కూడా ఆశించిన వాడుగా కూడా మనం చూడడం అక్కడ. కనుక ఆయన నీతి ఆయన జీవితంలో తెలుస్తుంది. ఆయన యొక్క బోధ ద్వారా కూడా 5, 6, 7 అధ్యాయాలు కూడా మనకి తెలుస్తూ వస్తుంది. అలాగే ఇంకా కొన్ని వచనాలు చూసుకుందాం.
రోమాకు మళ్ళీ ఒకసారి వద్దామండి. 3వ అధ్యాయం 21 నుంచి 26 వచనాలు కొంచెం వివరం చేసి నేను ముగించేస్తాను. రోమాపత్రిక 3వ అధ్యాయము 21, 26 నుంచి కొన్ని వచనాల వల్ల అక్కడ ఆల్రెడీ చెప్పిందే. 26వ వచనాన్ని చదువుతున్నాను, 25 కూడాను. పూర్వము చేయబడిన పాపమును దేవుడు తన ఓరిం వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమందులి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముల వారిని నీతిమంతునిగా తీర్చివాడిన యుద్ధకు ఆయన అలాగూ చేశాను. ఈ మాటలు కొంచెం లోతుగా అర్థం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారి రక్తం ద్వారానే మనము ఏమయ్యామండి? యేసు ప్రభు వారి రక్తంలో విశ్వాసం ఉంచాము. యేసు ప్రభు వారి యొక్క యేసు ప్రభు వారి నా పాపను చనిపోయిన విషయాన్ని నమ్మాము. తర్వాత ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఏమైందంటే తన నీతిని కనపరచు నిమిత్తము దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును అంటే దేవుడు నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచు గలవానిని నీతిమంతునిగా తీర్చివాడిన యుద్ధకు ఆయన అలాగూ చేశాను. అంటే యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపడం ద్వారా ఆయన యొక్క నీతిని బయలుపరిచాడు. దేవుడు తన నీతిని బయలుపరిచాడు. దేవుడిని యేసు ప్రభు వారిని విశ్వాసం ఉంచడం ద్వారా రక్తంలో కడగబడాలని మనం ఉద్దేశించడం ద్వారా మనం ఆయన నమ్ముకోవడం ద్వారా మనము రక్తం ద్వారా కడగబడుతూ వచ్చాము. అంతేకాకుండాను ప్రభు యొక్క మార్గంలో వెళ్ళడానికి, ఎందుకంటే నేనే మార్గాన్ని అనే మాటలో ఏముందంటే ఆయన ఎందుకన్నాడు ఆ మాట? నేనే మార్గాన్ని. దేవుడి దగ్గర వెళ్ళేవాళ్ళు నా మార్గంలో రావాలి. ఎందుకన్నాడు? ఆయన నీతిని తెలుసుకోవాలి. ఆయన నీతి ఎలా ఉంది అంటే ఆయన జీవితం ద్వారా తెలుస్తుంది. ఆ యొక్క బోధ 5, 6, 7 అధ్యాయాల ద్వారా మనకు తెలుస్తుంది. ఒక దైవజనుడి గురించి చెప్పి ఆయన పుస్తకం నా దగ్గర ఇప్పటికీ ఉంది. రిచర్డ్ బుర్న్రాండ్ అని చెప్పేసి ఆయన రొమేనియా దేశంలో ఒక దైవజనుడు అండి. ఆయన కమ్యూనిస్ట్ దేశం అది. ఆ కమ్యూనిస్ట్ దేశం అవడం వలన అప్పుడు పాస్టర్స్ని చాలా హింస పెట్టేవాడు. కనుక ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆయన యేసు ప్రభు వారిని వ్యతిరేకంగా మాట్లాడమన్నప్పుడు మాట్లాడు. యేసు ప్రభు వారిని గురించి ధైర్యంగా ఒక మీటింగ్లో మాట్లాడినప్పుడు అప్పటికప్పుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెడతారు. జైల్లో పెట్టినప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, అక్కడ జైల్లో పెట్టినా కూడా ఆయన మౌనంగా ఉండలేదు. ఎందుకంటే ఆయన మాటికి ఎంతో ఐస్ గడ్డలు పెట్టి ఒంటి మీద బట్టలు తీసేసి ఒకటి డ్రాయర్ మాత్రమే ఉంచి బట్టలు తీసేసి ఆ చుట్టూ ఐస్ గడ్డలు పెట్టి రకరకాలుగా హింసించి ఒకే కిటికీ పెట్టి ఆయన బాధ పెట్టేవాడు. ఆ బాధ పెట్టినా కూడాను యేసు ప్రభు వారు దేవుడు లేడు, యేసు ప్రభు వారు అబద్ధము, దేవుడు లేడు, దేవుడు అబద్ధము, కమ్యూనిస్ట్ దేశమే కరెక్టు అని వాళ్ళు మాటికి మైకుల్లో గింగురుమన్నట్టుగా సౌండ్ పెట్టేవాళ్ళంట, మైకులు పెట్టేవాళ్ళంట. పెట్టినా కూడా యేసు ప్రభు అబద్ధం ఒప్పుకుంటావా, దేవుడు లేడని ఒప్పుకుంటావా అంటే నేను ఒప్పుకోను అనేవాడు. ఒప్పుకోనంటే ఇంకా మళ్ళీ హింస మళ్ళీ చేస్తూనే ఉంటారు, మళ్ళీ బాధ పెడుతూనే ఉంటారు. అయితే ఆయన ఒక్కడే ఉండేవాడు ఆయన జైల్లో. ఆ జైల్లో కూడాను ఆయనకు ఒక విద్య వచ్చారన్నమాట. ఆ విద్య ఏంటంటే టక్ 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 అని కొట్టడం, సౌండ్ కొట్టడం. దాని ద్వారా ఏంటంటే కొన్ని ఆ సౌండ్లు ఒక పద్ధతిలో కొడతా ఉంటే అవతల జైల్లో అవతల రూమ్లో ఉన్న వాడికి వినపడుద్ది. ఈయన ఈ శబ్దాల ద్వారా యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పేవాడు. సువార్త చెప్తుంటే అతను విని ఆ శబ్దాలను అర్థం చేసుకుంటుంటే ఆ వ్యక్తి, ఆ సంకేతాలను చూసుకుంటుంటే ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడంట. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడు అతను చెప్పాడంట, మీరు జైల్లో ఒక ఆయన నాకు యేసు ప్రభు గారికి ఆ శబ్దాల ద్వారా ఏదో కోడింగ్ ఏదో అంటారు, నాకు కరెక్ట్ వాడు గుర్తు రావట్లేదు, వాటి ద్వారా నాకు యేసు ప్రభు చెప్తే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఆయన ఎవరో నాకు తెలియదంటే నేనే ఆయన్ని చెప్పాడంట. వచ్చాడు ఉండ్రా అంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇది, అవతల వాళ్ళు ఎంత హింసించినా కూడాను ఆయన రాజ్యాన్ని ప్రకటించడం కానీ ఆయన గురించిన సువార్త ప్రకటించడం కానీ ఆయన మానుకోలేదు. అంతగా రిచర్డ్ బుర్న్రాండ్ గారు ఆ ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు తెలియపరుస్తూ వచ్చాడు. కనుక మనము ఎంతవరకు ప్రభుని ప్రకటించే విషయంలో, ప్రభుని ఆయన నీతిని అనుభవించే విషయంలో, నీతిని వెంబడించే విషయంలో ఏ విధంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన భార్యని వాళ్ళ ఇంటికి ఒక కమ్యూనిస్ట్ లీడర్ వస్తాడు, కమ్యూనిస్టు దాన్ని ఏమంటారు, పెద్ద అధికారి వస్తాడు. అతను ప్రభువుని నమ్ముకున్నాడు. అంతకుముందు క్రైస్తవుల్ని బాగా హింసించి అతను ఈయన ఇంటికి భోజనానికి వస్తాడు. భోజనానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నేను ఒక తల్లిదండ్రులు
క్రైస్తవుల భార్యాభర్తల్ని పెద్దవాళ్ళిద్దరిని నేను చంపేశాను, నేనే చంపేశాను వాళ్ళని. అయితే వాళ్ళ కుమార్తె ఉందని తెలిసింది, మరి ఆ కుమార్తె ఎక్కడుందో తెలియదు, ఆమెను క్షమాపణ అడుగుదాం అనుకుంటున్నాను అంటాడు. అంటే తర్వాత ఈయన భార్య మరి మంచి భోజనానికి వడ్డిస్తున్నప్పుడు చెప్తాడు, మీ నాన్నగారిని మీ అమ్మగారిని ఈయనే చంపేశాడు. చంపేసాను అన్నప్పుడు ఆమె కోపం వచ్చిందా? ఏం రాలేదు. ఎందుకంటే భర్త జైల్లో ఉన్నాడు, భార్య జైల్లో ఉంది, ఇద్దరు జైలు శిక్ష అనుభవించారు కనుక కమ్యూనిస్ట్ వాళ్ళ బాధలన్నీ కూడా వీళ్ళు అనుభవించారు. అంతేకాకుండా తన అమ్మ తన తల్లిదండ్రులు చంపినటువంటి వ్యక్తి తన ముందు భోజనానికి కూర్చుంటే ఆమె అమ్మ నా మీద కోపం ఉందా, నన్ను క్షమించంటే మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను మిమ్మల్ని, మీరు అట్లా అనుకోవద్దు, చక్కగా భోజనం చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్షమించేటువంటి మనస్సు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని వచ్చింది. ఈ క్షమ దేవుని నీతిలో ఒక భాగం అండి, దేవుని యొక్క నీతిలో ఒక భాగం ఇది. కనుక ఎంతవరకు మనల్ని మన పట్ల కోపం చూపించే వాళ్ళని మనం ప్రేమించగలుగుతున్నాం? అసలు ఎంతవరకు కోపం లేని వాళ్ళు మామూలు వాళ్ళతో కూడా మనం ఎంతవరకు ప్రేమతో ఉండగలుగుతున్నాం? ఇవన్నీ కూడా ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది. మనం నేర్చుకున్న సముద్రంలో ఒక నీటి బొట్టు అంతే, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మన జీవిత కాలం కూడా సరిపోతుంది. కనుక నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే నీతిపరుడును, రక్షణ కలుగజేయవాడును నేనే అనేటువంటి మాటలు ప్రభుని దేవునికి తండ్రిని దేవునికి వర్తిస్తాయి, ప్రభుని యేసుక్రీస్తు వారికి కూడా వర్తిస్తాయి. నా నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది. బైబిల్ నిండా కూడా మరి దేవునికి మాటలే ఉన్నాయి. ఎంతవరకు మనం ఆ నీతిని వెంబడిస్తున్నాం? ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించి ఆయన నామము అని నామం కంటే పైనామము, అంతేకాకుండా నా మోకాలు ఆయన నామం వగినప్పుడు నేను ఎంతో ధన్యుడు. దేవుడి వాక్యం దీవించింది.